నామమునకు ఘనత కలుగును గాక. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం మనం చదువుకుంటున్నాము. సమ్మతిప్పకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహం గుహలో నుండి బొబ్బరింపెట్టున, భూమి మీద ఒకడు ఎరబట్టకుండా పక్షి ఊరిలో చిక్కున, ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచున. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగమును గురించి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ ప్రవక్తలు కానీ ప్రవక్తల కుమారులు కానీ కావాలని దేవుడు అనుకోవడం, ఆయనకి ఇష్టమైన వారిని ఎంచుకొని వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆమోసు ప్రవక్త కాదు, ఆమోసు కేవలము ఒక గొర్రెల కాపరి మేడి పనులు ఏరుకునేవాడని మనం చూస్తున్నాం. అయితే ఆమోసు ఇశ్రాయేలు వారిని గురించి ప్రవచించుటలో ఇశ్రాయేలీయులకు యాజకుడైన అమధ్య ఇశ్రాయేలీ రాజు అయినటువంటి యరొబాముతో కంప్లైంట్ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర పన్నుచున్నాడు, యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలను బట్టి అతనికి తగినటువంటి శిక్ష ఇవ్వాలని తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో ఆమోసు అడుగుతున్నాడు, నేను ప్రవక్తను కాదు, ప్రవక్తల శిష్యును గాను. యెహోవా నన్ను పిలిచి నువ్వు ఇశ్రాయేల్ జనాంగానికి ఈ మాట తెలియచెప్పమని చెప్తే నేను ప్రవర్తిస్తున్నాను, నేను చెప్తున్నాను, హెచ్చరిక ఇస్తున్నాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి దేవుడు మరి ఆమోసు ద్వారా అమధ్యాన్ని గురించి ఏం చెప్తున్నాడు అంటే, మరియు ఏం చేస్తాడు, నీ భార్య పట్టణంలో వేశ్యగా ఉంటుంది, నీ బిడ్డలు ఖడ్గం చేత కూలిపోతారు, నీ జనులు చెరలోనికి వెళ్ళిపోతారు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయినను మీరు నా తట్టును తిరిగిన వారు ఈ విధంగా జరుగుతుందని హెచ్చరించినప్పటికీ కూడా మీరు దేవుని తట్టు తిరగటం లేదు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మరి ఒకప్పుడు చీకట్లో ఉండినటువంటి మనము, గాఢాంధకారంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యంలో మనం చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశజులైన యాజకుల సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు ప్రజలైతిరి, ఒకప్పుడు ఏర్పరచబడక ఇప్పుడు ఏర్పరచబడితిరి అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మన పిలుపును బట్టి మనం తగిన రీతిలో ఫలిస్తున్నామా లేదా అనేది మనల గురించి మనం గమనించుకోవాలి. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యరొబాముకి దేవుడికి హెచ్చరిక ఇచ్చిన, ఆమోసును పంపించి హెచ్చరిక ఇచ్చిన వాడు మారలేదు కనుకనే వారు బబులోనికి చెరగొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రత వారి పిల్లల మీదను, వారి కుటుంబాల మీదను, వారి జనుల మీదకును వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రత ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా మన మీదికి రాకుండా ఉండనట్లుగా, మన పిలుపును బట్టి తగిన రీతిలో మనం ఫలించినట్లయితే దేవుని కోపం మన మీద నిలిచి ఉండదు, ఆయన ఉగ్రత మన మీద నిలబడదు. మనము దేవుని చేత దేవుని అంగీకరించి దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించి బిడ్డలుగా మనల్ని సిద్ధపరచుకొని దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చి ఆయనకు అంగీకారమైన బిడ్డలుగా జీవించినట్లుగా దేవుని సన్నిధిలో ఆయన సహాయం మనం అడుగుదాం. ప్రియమైనటువంటి దేవా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం. మేమందరం అన్ని జనాంగమే నాయన, ఏర్పాటులో సంకల్పంలో లేని వారమే. ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నటువంటి మేము చీకట్లో నివసించిన వారమే. అయితే నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ దేవుని కుమారుని పంపించి మాకందరికీ వెలుగులో ఉండటానికి ఏర్పరచినటువంటి వంశము రాజుల వంశములోను, యాజకుల సమూహంలోను మమ్మల్ని ఏర్పరచుకొని నీ సొత్తుగా, నీ స్వాస్థ్యంగా జీవించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పిలుపుని మేము గుర్తించి నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మాకు సహాయం చేయమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి, స్తోత్రం చెల్లించుకొంచు. యేసుక్రీస్తు పుణ్య నామమున అదిమి కిలువ నిమితో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.